సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా సత్వరంతో ధర్మ మార్గంలో నడవాలన్నారు మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్. నిజామాబాద్ జిల్లా ఎడవెల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో శ్రీ ఆత్మలింగేశ్వర శివాలయం 13వ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పిట్ల కృష్ణ మహారాజు హాజరయ్యారు. ఉదయం ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించి 216 కలశాలతో ఆలయ శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించి స్త్రీమూర్తులకు కుంకుమార్చన చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి స్త్రీల పట్ల గౌరవంతో మెదులుతూ భక్తి భావాలను అలవర్చుకొని ధర్మ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. తర్వాత ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సంయుక్తం వాగర్తో జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. మరి ఈ వడ్డపల్లి గ్రామము, ఈ గ్రామంలో ఎన్నో రోజుల నుంచి పురాతనమైనటువంటి శివాలయం. ఈ పురాతనమైన శివాలయాన్ని పూర్వ వైభవంగా పునర్నిర్మాణం చేసుకొని ఆలయం కూడా ఈ రోజు మట్టుకు 13 సంవత్సరాలు 13వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మరి ప్రధానమైనటువంటి ఆత్మలింగేశ్వరునికి మాన్యాస రుద్రాభిషేకము, అదేవిధంగా బిల్వదళాలతో, అదేవిధంగా 216 కలశాలతో ఘటాలతోని కూడా శిఖరానికి కుంభాభిషేకంగా చేస్తూ, అదేవిధంగా మరి ఈ వడ్డపల్లి గ్రామము కాకుండా ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఇందులో కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇంతింత వటమింతై అన్నట్టు ఈ యొక్క గ్రామానికి శివాలయము నిర్మాణమైన నుంచి కూడా అన్ని విధాలుగా శుభాలు.